అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ముఖ్యంగా మనకి ఈ వేసవిలో మందార మొక్కలకి మిల్లీ బగ్స్ ఎక్కువగా వస్తుంటాయి కదండి. ఆ మిల్లీ బగ్స్ని తరిమి కొట్టడానికి మన ఇంట్లోనే మన వంటింట్లో వచ్చే వ్యర్థ పదార్థాలతోనే మనం ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము. మన టెర్రస్ గార్డెన్లో కానీ బాల్కనీ గార్డెన్లో కానీ మనకు కామన్గా వచ్చే ఒక సమస్య మిల్లీ బగ్స్ కదండి. ఈ చిన్న తెల్లటి పురుగులు మొక్కల రసాన్ని పీల్చి వాటిని బలహీనంగా మార్చేస్తాయి. ఈ మిల్లీ బగ్స్ ఎక్కువగా ఆకుల వెనకాల, కొమ్మల దగ్గర, కొత్త మొగ్గలు వస్తాయి కదండి మనకు, ఆ మొగ్గల్ని పట్టేసి ఉంటాయి. ఇవి మొక్కను పూర్తిగా నాశనం చేసే వరకు వదిలిపెట్టవండి. మనకి ఎక్కడైతే చీమలు కనిపిస్తాయో అక్కడ మిల్లీ బగ్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయము. ఇవి చాలా త్వరగా కూడా పెరుగుతాయండి. మనం ఈరోజు చూసి మరుసటి రోజు ఏదైనా చేద్దాంలే అనుకున్నా కూడా అవి నెక్స్ట్ డేకే చాలా పెంపకమైపోయి ఉంటాయి. మరి ఈ మిల్లీ బగ్స్ని తరిమి కొట్టడానికి మనం ఇంట్లో పడేసే కిచెన్ వేస్ట్తోనే ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ తయారు చేసుకుందాము. అది ఏమిటి అంటే వెల్లుల్లి తొక్కలతో తయారు చేసే న్యాచురల్ స్ప్రే అండి. వెల్లుల్లిలో న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు ఇన్సెక్ట్ రిప్లెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మిల్లీ బగ్స్ లాంటి పురుగులను దూరం చేయటంలో చాలా ఉపయోగపడతాయి. మనం సాధారణంగా వంట చేసేటప్పుడు తొక్కలు తీసి పారేస్తాం కదండి, కానీ ఆ తొక్కలలోనే చాలా ఉపయోగకరమైన గుణాలు ఉన్నాయి. మరి ఈ తొక్కలతో మనం స్ప్రే ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి తొక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఒక గుప్పెడంతా తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక మగ్లో కానీ వేసి 1 లీటర్ నీళ్లు పోసి ఈ తొక్కల్ని నానబెట్టేయాలి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడంత బెల్లంని కూడా వేసి నానబెట్టుకోవాలండి. బెల్లం వేయటం వల్ల మనకు వేరు వ్యవస్థకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం ఈ స్ప్రేని ఓన్లీ మిల్లీ బగ్స్ని తరిమి కొట్టడానికే కాకుండా వేరు వ్యవస్థ కూడా బాగా ఉండే విధంగా, సహాయపడే విధంగా చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ నేనైతే బెల్లం కూడా కలిపాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక రోజంతా అలాగే వదిలేయాలండి. అప్పుడే మనకు ఆ వెల్లుల్లి తొక్కల్లోని సారం అంతా వాటర్లోకి దిగుతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి తొక్కల్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి వాటర్ని ఫిల్టర్ చేశాక ఇందులోకే 1 స్పూన్ లిక్విడ్ సోప్ని కూడా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ సోప్ కలపటం వల్ల మనకు ఆకులపైన బాగా పట్టుకుంటుందండి. ఈ వచ్చిన వాటర్ని మనం 1:10 రేషియోలో డైల్యూట్ చేసుకోవాలి. ఈ స్ప్రేని మొక్కలకి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్న భాగాలను గమనించండి. ప్రత్యేకంగా ఆకుల వెనకాల, కొమ్మల జాయింట్స్ పైన స్ప్రే చేయాలి. ఈ స్ప్రే కూడా ఈవినింగ్ టైంలో చేస్తే మంచిదండి. ఉదయం పూట ఎండ ఎక్కువగా ఉంది కదండి, ఈ వేడి సమయంలో స్ప్రే చేసాము అంటే ఆకులు అనేది మాడిపోతాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో స్ప్రే చేయడం మంచిదండి. ఫస్ట్ ఆ మొక్కకున్న మిల్లీ బగ్నంతా మనం చేత్తో కానీ బ్రష్తో కానీ నలిపేసేయాలండి. తర్వాత మనం ఈ వెల్లుల్లి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కదా, కాబట్టి మనకు తొందరగా మిల్లీ బగ్స్ అనేది పోతుందండి. మనం ఒకసారి స్ప్రే చేస్తేనే పోవాలని అనుకోకూడదు. డే బై డే కానీ వీక్లీ 2 టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉంటే త్వరగా పోతుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా వెల్లుల్లి రసము, ఒకసారి నీమ్ ఆయిల్, ఇలా మార్చి స్ప్రే చేస్తూ ఉండాలి. మనం న్యాచురల్దే కదా అని చెప్పేసి ఈ స్ప్రేని కూడా ఎలా పడితే అలా వాడకూడదు. కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. మొదటిసారి వాడేవారైతే ఫస్ట్ ఒక కొమ్మ పైన అలా టచ్ చేయండి. ఏదైనా ఇబ్బంది ఉంది అనిపిస్తే మాత్రం ఇంకొంచెం డైల్యూషన్ ఎక్కువ చేసి వాడండి. అయితే మొక్క అంతా తడిచే విధంగా స్ప్రే చేయాలండి. సాయంకాలం పూట స్ప్రే చేస్తే మంచిదండి. ఆకుల వెనకాల, కొమ్మల జాయింట్స్ పైన మనకు మొగ్గలు ఉంటాయి కదండి, ఆ మొగ్గల దగ్గర ప్రత్యేకంగా స్ప్రే చేయండి. మొక్క అంతా బాగా తడిచే విధంగా. అలాగే మనం సాయిల్లో కూడా స్ప్రే చేసాము అంటే నత్తలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ వెల్లుల్లి వాసనకి పోతాయండి. ఈ స్ప్రే న్యాచురల్ అయినా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించి చేసాము అంటే మన మొక్కల్ని మనం ఎండాకాలంలో కూడా ఎలాంటి పెస్ట్లు రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా మన కిచెన్ వేస్ట్తో వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి మన మొక్కల్ని రక్షించుకోవచ్చు. ఇది ఈకో ఫ్రెండ్లీ, చీప్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అండి. మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేసి మీ ప్లాంట్స్ని హెల్తీగా ఉంచుకోండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ గార్డెనింగ్ టిప్స్ కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.